రాష్ట్రంలో డయేరియాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. గత నెల రోజులుగా డయేరియా రోగులతో హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడుతున్నాయని అన్నారు. డయేరియాతో జగ్గయ్యపేటలో 4, సమర్లకోటలో 1, కడప జిల్లా మిడతూరులో 1 మృతి చెందినట్లు తెలిపారు. డయేరియాను అరికట్టడంలో ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకంపై టీడీపీ స్పష్టత ఇవ్వాలని తులసిరెడ్డి కోరారు. విద్యార్థుల పట్ల మేనమామగా ఉంటాను అంటూనే జగన్మోహన్ రెడ్డి కంస మేనమామగా, శకుని మేనమామగా తయారయ్యాడు. 2022 జూన్ 10వ తారీఖున జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 117 ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణం తీసేసింది. 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. పర్యవసానంగా ఈ విద్యా సంవత్సరం ఈ 4457 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని విద్యాలయాలు, అటు కళాశాలలు ఇటు పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా, డ్రగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి. IIIT లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనే గంజాయి ప్రవేశించింది. పాఠశాలలో చదువుకునే చిన్నపిల్లలు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయారు. ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 3. 1, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య ప్రాణాలు తీసినటువంటి జీవో 117ను వెంటనే రద్దు చేయాలి. గతంలో టీడీపీ నాయకులు కూడా ఇదే విషయం చెప్పారు. లోకేష్తో సహా అందరూ కూడా మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆ విధంగా మాట మీద నిలబడి ఆ జీవో 117ను రద్దు చేయాలి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, జీవో 77ను ఉన్నత విద్య ఉసురు తీస్తున్నటువంటి జీవో 77ను రద్దు చేయాలి. 3వది, విద్యాలయాలు అటు పాఠశాలలు, కళాశాలలు డ్రగ్ రహిత, గంజాయి రహిత విద్యాలయాలుగా వాటిని తయారు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ